హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఏపీ గవర్నమెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ చెప్పిందని అయితే చెప్పుకోవచ్చు. అదేంటనేది ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ అనేది అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. సో ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, స్థలం కూడా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి స్థలం కొని ఇల్లు కట్టి మరీ అప్పచెప్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇది ఒక మంచి నిర్ణయం అనే చెప్పుకోవచ్చు. అయితే ఆల్రెడీ మనకి గత 10 ఏళ్ల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇల్లు అనేది రాలేదు. సో దాన్ని బట్టి ఇప్పుడు ఖచ్చితంగా అందరికీ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ అయితే ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇంకొక విషయం ఏంటంటే, గత 5 ఏళ్లలో ఇల్లు ఇవ్వలేదంటే ఇచ్చారు. కాకపోతే ఏంటంటే అర్హులనే వాళ్ళకి ఎవరికి ఇల్లు ఇవ్వలేదని అక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలు చాలామంది మనం చూస్తూనే ఉన్నాం, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. సో ఇల్లు ఇచ్చారు, కాకపోతే అర్హులైన వాళ్ళకి ఎవ్వరికి ఇల్లు ఇవ్వలేదు. అనర్హులైన వాళ్ళే ఇల్లు తీసుకున్నారు. ఎవరైతే పలుకుబడి ఉపయోగించి తీసుకున్నారు, అర్హులకు రాలేదని చాలామంది చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు అనేది, వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇల్లు అనేది తీసేసుకోవడం కూడా జరుగుతుంది. ఎవరికైతే ఇళ్ళ పట్టాలు ఇచ్చారో సో అవన్నీ కూడా రిమూవ్ చేసేసి వెనక్కి తీసేసుకొని అక్కడ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఇల్లు ఆ స్థలంలో కట్టించి ఇవ్వాలని గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి ఆలోచననే చెప్పుకోవచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ చాలామంది మాకు స్థలం ఉందంటే, ఇంకా స్థలం ఉంటే మీకు చాలా ఈజీ. స్థలం ఉంటే మీకు ఇమీడియట్గా ఇల్లు ఇచ్చేస్తారు. మీకు కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే, మీ దగ్గర డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ ఆధార్, రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ మస్ట్ అన్నట్టు. ఆధార్, రేషన్ కార్డ్ అనేది ఉంటేనే మీకు ఇల్లు రావడం జరుగుతుంది. ఈ రెండు మాత్రం ఖచ్చితంగా మీరు దగ్గర పెట్టుకొని ఉంచుకోండి. ఖచ్చితంగా మీకు ఇల్లు అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.